ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యువ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడం అమానుషమని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ కిరణ్, డాక్టర్ కాటన్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఐఎంఏ జూనియర్ డాక్టర్లు, ఎంపీ జూడో సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యువ వైద్యురాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా మహిళా డాక్టర్లకు ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. పలు ఆసుపత్రులలో వైద్య విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం డాక్టర్ల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా కలకత్తా ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ్ శేఖర్, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ మనోహర్, డాక్టర్ మాణిక్యం, డాక్టర్ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్ పీజీ అండి. ఒక ఆడపిల్లగా మేము ఎంతో అంటే చాలా ఆన్ కాల్ నైట్ డ్యూటీస్ చేస్తుంటాం. క్యాజువాలిటీ ఇంటర్న్స్ అమ్మాయిలు చాలామంది ఇక్కడ నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. ఏ టైంలో వచ్చినా అసలు చాలా వరకు అమ్మాయిలు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాము. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మీకు మోర్ దెన్ 50% మీకు అమ్మాయిలు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి అసలు ఏ వర్క్ చేయాలన్నా అసలు మేము కూడా వర్క్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము. మాకంటూ మేము ఎంతో యాక్టివ్గా ఫ్యామిలీస్ దూరంగా వదిలేసి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలందరం కూడా అసలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫ్యూచర్ డాక్టర్స్ అందరికీ ఒక భయం అనేది ఒకటి జరగబడింది. సో ఎంత క్రూరంగా ఆ అమ్మాయిని అక్కడ అమ్మాయి రేప్ చేయబడింది. సో మా అందరికీ న్యాయం జరగాలి. అసలు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు ఎవరు ఆ అమ్మాయికి ఇంత క్రూరంగా చేశారు అనేది డెఫినెట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని మా అందరి తరఫున ఇక్కడ ఉన్న ఈ ఆర్ఎంసీ మెడికల్ కాలేజ్ అమ్మాయిలుగా ప్రతి ఒక్కరు డాక్టర్స్ అందరం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీ వాంట్ జస్టిస్. డెఫినెట్గా మాకు జస్టిస్ జరిగే వరకు కూడా మేము ప్రతి ఒక్క డాక్టర్ అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా ముందు ఆపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మా పై వాళ్ళు ఎలా చెప్తే అలా డెఫినెట్గా చేస్తాము. సో వీ వాంట్ జస్టిస్. సిబిఐని కంపల్సరీగా మా అమ్మాయికి ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని ఆర్ఎంసీ తరఫున కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. నేను ఆర్ఎంసీ జూడాలో జనరల్ సెక్రటరీ. ఈరోజు ఒక సోదరికి డాక్టర్ అనే దాంతో పాటు తను ఒక ఆడ వ్యక్తి, అది వర్క్ ప్లేస్లో జరగడం అనేది చాలా బాధాకరం. సో ఒక ఆడ వ్యక్తి బయట రోడ్ మీద నడవడం అనేది సేఫ్టీ కాదు అనే స్థాయి నుంచి వర్క్ ప్లేస్లో కూడా ఇది సేఫ్టీ కాకుండా పోవడం అనేది చాలా బాధాకరం. మా అందరి కోరిక, మేమందరం గవర్నమెంట్కి అభ్యర్థించేది ముఖ్యంగా హాస్పిటల్స్లో పోయిన సంవత్సరం కేరళలో ఒక విద్యార్థి మీద కత్తితో దాడి చేసి ఆమెని హత్యకు గురి చేయడం అదొక తీవ్ర బాధాకరమైన విషయం. అది మర్చిపోకముందే ఆంధ్రప్రదేశ్లోనూ వేరు చోట్ల పలు హాస్పిటల్స్లోనూ ఇంటర్న్స్ మీద కావచ్చు, పీజీ డాక్టర్ల మీద కావచ్చు, వాళ్ళ మీద వ్యక్తిగతంగా మూకుముడిగా దాడులు చేయడం అనేది తీవ్రమైన బాధ గురి చేస్తుంది. ఈ డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ యవ్వనం అంతా వెచ్చించి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంబీబీఎస్ అని, పీజీ అని, సూపర్ స్పెషలైజేషన్స్ అని చదివి వేరు చోట్ల వాళ్ళ సొంత ఊర్లను దాటి ఎక్కడెక్కడికో వెళ్ళి దేశ సేవ కోసం, ప్రజాసేవ కోసమే పనిచేస్తారు. అలాంటి వారికి ఇలాంటివి జరగడం అనేది చాలా బాధ. శనివారం నాడు అర్ధరాత్రి పూట డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ గారు కలకత్తాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్నటువంటి పల్మనాలజీ డాక్టర్ గారు, సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్నటువంటి డాక్టర్ గారు డ్యూటీ చేస్తున్న తరుణంలో సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటుండగా అత్యంత మానవ హృదయాలు కరిగించేటువంటి పరిస్థితుల్లో, అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఆవిడ్ని రేప్ చేసి చంపేయబడ్డారు. అందుకని చెప్పని అటువంటి 120 సంవత్సరాల క్రితం కట్టినటువంటి హాస్పిటల్లో ఎటువంటి సెక్యూరిటీ అనేటువంటిది లేకపోవటం చాలా శోచనీయం, చాలా దౌర్భాగ్యం అనేది మన భారతదేశంలో. అదేటువంటి పరిస్థితులు మన కాలేజీల్లో కూడా ఉన్నాయి. మన ఆంధ్రాలో ఉన్నటువంటి కాలేజీల్లో కూడాను ప్రతి స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ లేడీస్కి, వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఒక రూము, ఒక సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేటువంటిది పోలీసుల దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే బయట నుంచి వచ్చేటువంటి రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. మందు తాగినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే గంజాయి తీసుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే సైకియాట్రీ పేషెంట్లు కానివ్వండి, రకరకాల పేషెంట్లు వస్తూ ఉంటారు. వాళ్ళందరి నుంచి మనం కాపాడుకోవడానికి, అంటే మన ప్రాణాలను కాపాడుతున్నటువంటి డాక్టర్కే ఈ రోజున మినిమం ప్రొటెక్షన్ అనేటువంటిది లేకుండా పోయింది. ఆ ప్రొటెక్షన్ లేకపోవడం అనేటువంటి దానివల్ల
అందరం కూడాను దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఈ రోజున శాంతియుతమైనటువంటి ర్యాలీని ఆ చనిపోయినటువంటి మా తోటి విద్యార్థి వైద్యురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి జస్టిస్ కలగాలని చెప్పని కోరుకుంటున్నాం. అదే క్షణంలో ఐఎంఏ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నటువంటిది ఏంటంటే వీళ్ళకందరికీ ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నైట్ డ్యూటీలో 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు డ్యూటీలు చేస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్స్ ఉంటున్నారు. వాళ్ళకి సరైనటువంటి వసతులు కల్పించాలి, అలాగే ప్రొటెక్షన్ కూడా కల్పించాలి. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్స్ కింద మేము ఐఎంఏ తరఫున, ఐఎంఏ జూనియర్ డాక్టర్స్, తర్వాత అబ్జుడా తరఫున, తర్వాత గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, అన్ని మెడికల్ అసోసియేషన్స్ ఈ రీసెంట్ వైలెన్సెస్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా మనం విజయవాడలో చూసాము, అలాగే వేరియస్ హాస్పిటల్స్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ చూసామండి. ఈ వైలెన్స్ అగెన్స్ట్ డాక్టర్స్ అనేటువంటి దానికి ఒక పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ లా అనేటువంటిది, సెంట్రల్ లా అనేటువంటిది ఒకటి ఇంపోజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ని అలాగే స్టేట్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నామండి. దీని మీద ఇమీడియట్గా కనుక చర్యలు తీసుకోకపోయినట్లయితే ఎవరైతే ఆ పరిస్థితులు తీసుకొచ్చారో, ఈ రోజున వైద్య విద్యార్థికి అన్యాయం చేశారో వాళ్ళని ఇమీడియట్గా శిక్షించకపోయినా ఆ విధంలో కాలేజీ వాళ్ళు కానివ్వండి, లేదంటే మిగతా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎవరైతే లాలూచిపడి కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఎటువంటి ఎటువంటి ఇష్యూస్ లేకుండా నిజమైనటువంటి న్యాయం చేయాలని చెప్పని, జస్టిస్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. అది మొదటి డిమాండ్. ఇవి కనుక జరగకపోతే కనుక ఫ్యూచర్లో మేము స్ట్రైక్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నామండి నేషనల్ వైడ్గా. ఇందులో జూనియర్ డాక్టర్స్, పీజీలు మీ అందరికీ తెలుసు, మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరి తర్వాత ఎక్కువసేపు వర్క్ చేసేటువంటిది పీజీలు, హౌస్ సర్జన్స్. వాళ్ళందరికీ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు వాళ్ళు కనుక సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేసేటువంటి పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి తెస్తున్నారు. కానీ ఇమీడియట్గా మేము స్టార్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఈ రోజు రాత్రి, రేపు మార్నింగ్ స్టేట్ సెంట్రల్ బాడీస్ తోటి మాట్లాడుకొని స్ట్రైక్ కంటిన్యూ చేయాలా లేదంటే వాళ్ళు జస్టిస్ కనుక చేయకపోతే కనుక స్ట్రైక్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, అదేవిధంగా లా అనేటువంటిది ఏ విధంగా కనుక ఇంప్లిమెంట్ చేయకపోయినట్లయితే డాక్టర్స్ మీద జరుగుతున్నటువంటి ఈ వైలెన్స్ అనేటువంటి దాన్ని తగ్గించకుండా కనుక ఉండేటట్లయితే ఖచ్చితంగా మేము స్ట్రైక్ అనేటువంటిది తీవ్రపాతం చేస్తామని చెప్పని తెలియజేస్తున్నామండి.